నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ఆర్ఎస్యు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఆర్ఐఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్యు రాష్ట్ర అధ్యక్షులు వెనుతర్ల రవిశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అధిక ఫీజులకు దోపిడీకి పాల్పడుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులకు దోపిడీకి పాల్పడుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులను దోపిడీకి పాల్పడుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలు చర్యలు తీసుకోవాలి. అధిక ఫీజులకు పాల్పడుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్ విద్యా సంస్థలపై అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్ విద్యా సంస్థలపై అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కార్పొరేట్ విద్యా సంస్థలతో పాటు కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యము 40% ఫీజులు పెంచి విద్యార్థులను దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు 40,000 నుంచి 2,70,000 వరకు నెల్లూరులో ఫీజులు వసూలు చేస్తున్నారు. మరోపక్క ఇది చాలదన్నట్టు పుస్తకాలు, యూనిఫాము, షూ ఇంకా రకరకాల ఫీజులతో ఈరోజు మళ్ళా డబ్బులు వసూలు చేస్తున్నారు. 40,000 నుంచి 70,000 వసూలు చేస్తున్నారు. ఇది ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థి సంఘాలుగా మేము ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేవాళ్ళు. ఈ ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయండి, లేకుంటే కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ ఈరోజు రకరకాల కోర్సుల పేరుతో ఐఐటీనో, జేఈ మెయిన్స్నో, ఎంసెట్ అని చెప్పో రకరకాల పేర్లతో ఫీజులు నిర్ణయించి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసి తప్పుడు ర్యాంకులు ప్రకటించుకొని ఈరోజు లక్షల రూపాయలు వసూలు చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వము ఒక పద్ధతి ప్రకారము ఫీజులు నిర్ణయించి ఆ ఫీజుల నిర్ణయం ప్రకారము కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు వసూలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము ఎన్నో సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధానంగా నెల్లూరులో ఈరోజు కళాశాలలు ఈరోజు ఒకటి పర్మిషన్ ఉంటే 2 కాలేజీలు పెట్టున్నారు. కొన్నిటికి షిఫ్టింగ్ పర్మిషన్ లేదు, ఫైర్ పర్మిషన్ లేదు, క్వాలిఫైడ్ లెక్చరర్స్ లేరు. ఇవి మేము గతంలో కూడా నెల్లూరు ఆర్ఐఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎటువంటి యాక్షన్ లేదు. కొత్తగా వచ్చిన ఆర్ఐఓ గారైనా సరే ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు కళాశాలలు నడిపేటువంటి యాజమాన్యం తెలియకుండా మీరు పోయి తనిఖీలు చేస్తే అనేక అక్రమాలు బయటపడతాయి. ఎందుకంటే ఈరోజు కళాశాలలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు ఉండడం లేదు. వాష్రూమ్స్ కానీ, గ్రౌండ్ కానీ, ఆట విడుపు ఎక్కడ కూడా లేదు. కేవలము విద్యార్థులను బానిసత్వం చేసి రూముల్లో నిర్బంధించి ఈరోజు ఉదయం 8 నుంచి రాత్రి 8-8:30 వరకు ఈరోజు తరగతుల పేరుతో విద్యార్థులను మానసిక క్షోభకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కానీ ఈరోజు జిల్లా వ్యాప్తంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థలపైన తనిఖీలు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ ఉన్నారు. అనేక సందర్భాల్లో ఈరోజు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అనుమతులు లేకుండా కళాశాల ఆవరణంలోనే వందల మందితో హాస్టల్ నడుపుతూ ఉన్నారు. అక్కడ జరుగుతున్న విషయాలు ఏవి కూడా బయటికి రావడం లేదు. విచారణ ఈరోజు తనిఖీలు చేస్తే విద్యాశాఖ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత శాఖ అధికారులు కానీ ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు తనిఖీలు చేపడితే అనేక అక్రమాలు బయటకు వస్తాయి. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్న అక్రమాలు బయటకు వస్తాయి. కనీసం కొంతైనా నియంత్రణ జరుగుతుందని చెప్పి ఈరోజు మేము నెల్లూరు జిల్లా ఆర్ఐఓ కార్యాలయం దగ్గర ఆర్ఎస్యు ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న సందర్భంగా ఈరోజు ఇటు అధికారులను అటు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.